జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క వాక్యంగా చూసా వస్తాండం. దాంట్లో వచ్చి ఒక్కొక్క భక్తుர்களுடைய భక్తి వైభవాన్ని మనం తెలుసుకుంటా వస్తూ ఉంటాము. దాంట్లో మీ అందరుடைய ఆదరవుతోనూ 22 వారం పూర్తి అయింది. ఈ వారం 23వ వారం. ఈ 23వ వారంలో మనం చూడబోయేది వచ్చి వసుదేవుని గురించి తెలుసుకుంటాం. వసుదేవుడి గురించి ఆ యమ్మ చెప్పేదాన్ని మనం తెలుసుకుంటాం. రామానుజర్ దగ్గర ఆ యమ్మ చెప్తుంది, ఆழிమறை என்றேனோ వసుదేవరై పోలే. ఆழிమறை என்றేనో వసుదేవరై పోలే అట్లా అని చెప్తుంది. దీని గురించి మనం ఈ వారంలో చూస్తామా. రామానుజర్ దగ్గర ఆయమ్మ ఒక్కొక్క వాక్యంగా చెప్తా వస్తుంది. ఈ ఈ రామానుజర్ వచ్చి వైష్ణవాన్ని అందరూ తెలుసుకునే మాదిరి చేసిన ఆచార్యులు. ఆయన ముందు కాలంలో ఆడవాళ్ళు, బిడ్డలు వాళ్ళకంతా ఆన్మీక పాదే అనేది తెలీదు. అది మొత్తం మగవాళ్ళతో ఉండింది. ఈయనదా ఆడవాళ్ళు దేవుడిని దండం పెట్టేది, ఆన్మీక పాదేలా పోయేది అనేదానింతా అందరికీ ఉలకరియే చెప్పిన ఆయన ఈయనదా. అందరమే భగవాన్ని అనుభవించవచ్చును అట్లాని జనాలకు పురింజపెట్టిందే ఈయనదా. ఓం నమో నారాయణాయ అట్లానే మంత్రాన్ని ఆయన గురు గురించి ఆయన తీసుకుంటారు. ఆ గురు ఏం చెప్పి ఆయనకి చెప్తారంటే, ఈ మంత్రాన్ని నువ్వు ఎవరికైనా చెప్తివి ఎట్లంటే నీ తల 1000 చుక్కలుగా విరిగి నువ్వు చనిపోతావు అని చెప్తారు వాళ్ళ ఆచార్యులు. అది తెలుసుకున్న அடுத்த నిమిషం ఆయన ఏం చేస్తారు, తిరుకోష్టియూర్ అనే ఊర్లో గుడిలో 3వ అంతస్తుకు పోయి ఆ తావులో ఊరు జనాలందరినీ పిలిచి ఆ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని లోకం పూరా తెలుసుకునేదానికి చెప్తారు. అప్పుడు వాళ్ళ ఆచార్యులకు నిండా కోపం వస్తుంది. నేను నిన్ను ఎవరికీ చెప్పకూడదు అట్లా అని చెప్పిన మంత్రాన్ని నువ్వు చెప్పవచ్చును అట్లా అంటారు. అప్పుడు ఆయన చెప్తారు, రామానుజరు, ఈ మంత్రాన్ని నేను మీ దగ్గర నుంచి తీసుకుంటుని, దీన్ని నేను దినము చెప్పి ఉరి ఎక్కిస్తానంటే నే మట్టుందా మోక్షాన్ని పోతున్నా అంటే ఈ మంత్రాన్ని లోకమంతా చెప్తే లోకంలో ఉండే వాళ్ళందరమే దీన్ని విని ఎంతో జనాలు మోక్షానికి పోతురు, భగవంతుణ్ణి చేరుతురు. నా ఒక్కడు మోక్షం పోయేదానికంటే నీ ఒక్కడు చనిపోయేదాని నుంచి ఇంద్రు వాళ్ళు పోతురు అట్లా అనేటప్పుడు ఇదిదానా పెద్ద విషయం. అందుకోసరందా నేను అందరికీ తెలుసుకొని చెప్తిని, నేను చేసింది తప్పుగా ఉంటే నన్ను క్షమించండి అనేసి వాళ్ళ గురుగారు చెప్తారు. నీకెంత పెద్ద మనసు, నేను చెప్పకూడదని చెప్తాంటే కూడా అందరికీ చెప్పి అందరమే మోక్షానికి పోవాలా, లోకమంతా క్షేమంగా ఉండాలా అని తెలిసివే, నీ అంత మనసు నాకు కూడా లేదు అనేసి ఆ ఆచార్యులు ఆయన్ని పారాటి ఆయన ఇచ్చిన దీన్ని కూడా తీసుకునేస్తారు. ఈయనకి ఏమి కాకుండా ఉండే మాదిరి చేస్తారు. అంత ఒక మహాత్మా పరమాత్మనుடைய స్వరూపందా రామానుజర్, ఆదిశేషనుடைய అవతారం. భగవంతుణ్ణి లోకమంతా తెలుసుకునే దానికోసం ఆయన అవతారం చేసి రామానుజర్గా వస్తారు. రామానుజర్ను తిరుకోష్టియూర్ పెన్ పిళ్ళైను మాట్లాడేదని తిరుకోళూరు పెన్ పిళ్ళై ఇద్దరు మాట్లాడేదాన్ని మనం అందరూ తెలుసుకుంటాం. వీళ్ళిద్దరూ మాట్లాడేదాని మూల్యంగా ఎంతనో విషయాలు నిండా ముఖ్యమైన విషయాలనింత
మనమందరూ తెలిసిన దానికోసం వాళ్ళు మాట్లాడే మాదిరి చెప్పి మనకందరికీ తెలిపిస్తారు. అట్లా మించిన ఒక రహస్యమైన భాగ్యమైన విషయాన్ని ఆ యమ్మ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రామానుజర్ దగ్గర చెప్తారు. దాన్ని వినిన రామానుజరు ఒళ్ళే జిలపరిస్తుంది. ఒక్కొక్క విషయం వినేటప్పుడు ఆయన ఒళ్ళే ఒక ఉలుకు ఉలుకుతుందంట. అంత ఈ అమ్మాయి ఎంత నుణుక్కంగా లోపల పోయి దాన్ని ఎంత మననం చేసి ఎంత విషయాలు తెలుసునుంటే దాని లోల పోయిన అంత చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత బాగా బయట చెప్తుంది అట్లా అని ఆశ్చర్యపడి వింటా ఉండారు. ఆ విధంగా ఈ వారం మనం ఆழிమறை ఎండ్రేను వసుదేవరై పోలే అట్లా అనే వాక్యాన్ని గురించి తెలుసుకోపోతాం. పోయిన వారంలోనే దేవకియోட భక్తి వివరం అంతా చూసిమి. కృష్ణ అవతారం గురించిను మనం కొంచెం తెలుసుకుంటాం. ఈ కృష్ణ అవతారంని గురించిను ఈయనను ఇప్పుడు కృష్ణ అవతారం చేస్తారు అంటే ఆ సిరైలో ఉనిందే వసుదేవరును దేవకి మట్టుందా. ఆ వసుదేవరు దేవకి మట్టు ఉండేటప్పుడు బిడ్డ కృష్ణుడు అవతారం చేసి బిడ్డ పుట్టినప్పుడు ఆ రెండు వాళ్ళ ఆ బిడ్డనియే చూసినారు. దీంట్లో భాగవతంలో ఏం చెప్తారంటే దేవకి అమ్మద ముందు చూసింది అట్లా అంటారు. విష్ణు పురాణంలో వసుదేవుడిదా మొదట్లో ఆయన్ని చూసినారనేసి రెండు రకాలుగా చెప్తారు. ఏది ఎట్లయినా వాళ్ళిద్దరుగా చూస్తారు. ఇంతకుముందు మొదటి బిడ్డ రెండో బిడ్డ మూడో బిడ్డ అనేసి ఒక్కొక్క బిడ్డగా పుడతా వస్తుంది. ఆ ఒక్కొక్క బిడ్డ నిన్ను కంసుడు చంపేస్తాడు. ఇది దేవకి అమ్మ వల్ల తాళముడిల నిండా కష్టపడుతుంది, తవిచ్చి తుడిచిపోతుంది. ఏ తల్లి వల్లదా తాంగు ముడుచును ఇంత కష్టాల్ని. మనకేదైనా మనం తాళుకుంటాం, కానీ మన బిడ్డకు ఇటింటే ఎవరి వల్ల తాళముడిది కదా. ఆ తల్లి కంటి ముందరికాలనే ఆ బిడ్డల్ని చంపేదని ఆ అమ్మ వల్ల తాళముడికుండా కదరి కదరి ఏడుస్తుంది. నాకు ఇంకా బిడ్డనే వద్దు, ఈ బిడలు పుట్టేది చాలు, ఆ బిడలు చచ్చేది చాలు, నాకు వల్ల తాళముడి లేదు, నాకు వద్దు అట్లా అని వసుదేవర్ దగ్గర చెప్పి ఏడుస్తుంది. ఆ మాటల ఏడ్చేటప్పుడు ఆయన ఆ అమ్మకు ఆరుదలుగా మాట్లాడతారు. ఇది భగవంతుడియ కృప, భగవంతుడుదా ఈ లీలైగల్ని నడిపిస్తాడు. మనం పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు అశరీరిలా ఏం చెప్తారు, దేవకి గర్భంలో 8వ బిడ్డగా కృష్ణుడు అవతారం చేస్తురు, ఆ కృష్ణుడుదా నిన్ని చంపుతురు. భగవంతుడే కృష్ణుడుగా అవతారం చేస్తురు, ఆ కృష్ణుడుదా నిన్ను చంపుతురు అని చెప్తారు. అప్పుడు అశరీరి మూల్యంగా దేవుడే నీకు చెప్పిండారు, భగవంతుడే నీకు చెప్పిండారు, నీ గర్భంలో అవతారం చెయ్యపోతాను అట్లా అనేసి. అప్పుడు లోకంలో ఇంత జనాలు ఉంటే కూడా నీ దగ్గర వచ్చిదా అవతారం చేయపోతానని భగవంతుడు చెప్తారు, నిన్నిదా తేర్ందెడుతున్నారు అంటే అది ఎంత పెద్ద భాగ్యం, ఎంత పెద్ద విషయం. ఆ మారి ఒక భాగ్యం ఇచ్చేదానికోసం ముందుగానే కొంచెం కష్టాలు ఇస్తాడు. దీన్ని మనం ఓర్చుకోవాలా. ఇప్పుడు కష్టాల్ని ఒక పెద్ద సంతోషాన్ని మనం ఏర్చుకోవాలనేటప్పుడు ముందుగా మన మనసుని పక్వపడుతుతా వస్తాడు భగవంతుడు. ఆ పక్వాన్ని ఇచ్చి అంతా పెద్ద భాగ్యాన్ని ఇస్తాను, దానిని నువ్వు తాళే అలవు నీకు శక్తి కావాలనే దానికోసం నిన్ని పక్వపడుతాడు దేవుడు. నీతో చేరి నన్నిని ఇద్దరినిను పక్వపడుతాడు. అందునుంచి దీన్ని నువ్వు ఏర్చుకోవాలా అట్లా అని ఆయన వసుదేవరు వచ్చి దేవకికి బుద్ధిమదింతా చెప్తా వస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి కష్టాలు వస్తుందంటే వనకాల వచ్చే మిగపెరియ భాగ్యాని కోసం కష్టాలు వస్తుంది లేదని మనము కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ తిరుకోళ్ళూరు పెన్ పిళ్ళై రహస్యంనే ఎత్తుకుంటే కూడా ఆ అమ్మ ఆ ఊరు ఉడిచి పోయేదానికి కారణం ఏழ்మై, కష్టం. ఆ కష్టాన్ని ఆమెకి ఇచ్చినారు. ఆ కష్టం తాళకుండా సరే ఇంక మన ఈ ఊరు ఉడిచి పోడుస్తాం అనేసి ఆమె బయట వచ్చేదని చూస్తారు. ఆ మారి బయట రాంగదా భగవంతుణ్ణి అదాదు రామానుజర్ని దర్శనం చేస్తారు. రామానుజర్ ఆదిశేషుడియ స్వరూపం.
అట్లా మించిన ఆచార్యుల్ని కంట్లో చూసేది మిగపెరియ భాగ్యంగా ఉండేటప్పుడు ఆయనతోడ సాధారణంగా నిండా సహజంగా మాట్లాడే ఒక పెద్ద భాగ్యం ఆమెకు దొరికిందంటే ఆమె ఉடைய ఏழ்மைద కారణం. ఆ ఏழ்மை నుంచే ఆచార్య దర్శనం ఆ అమ్మకు దొరుకుతుంది. ఇంకొకటి కుసేలర్. కుసేలరును அதே மாதிரி వరుமை. అంత వరుமை మిదమించిన వరుమైకి వచ్చి ఒక 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 నిலையில వాళ్ళ వల్ల తాళ முடிకుండా సరిపోయి మన కృష్ణుడినైనా చూస్తాం అట్లా అనేసి పోయి చూస్తారు. పోయి చూసే కృష్ణుడు ఆయన్ని పిలిచి సింహాసనంలో కూర్చోపెట్టి పాద పూజ చేస్తారు. తన పత్నీలు అందరితో చేరి రుక్మిణీదేవితో చేరి కుశేలருக்கு కృష్ణుడు పాదపూజ చేస్తారు. భగవంతుడు తన స్నేహితుడికి పాదపూజ చేస్తారు. ఎంత పెద్ద భాగ్యం, ఎంత పెద్ద అనుగ్రహం. అంత పెద్ద అనుగ్రహం దొరికిన దానికి ఆయనోட ఏழ்மை ఒక కారణంగా ఉంది. ముందుగా ఏழ்மைని ఇచ్చి వనక భాగ్యాన్ని పెరుమాళిస్తారు. ఇదే మాదిరిగా నారాయణ భట్టత్రి, నారాయణం రాసిన ఆయన. ఆ నారాయణీయం రాసిన ఆయనకు వాదనోయి ఇస్తారు. ఆ వాదనోయి ఆయన వల్ల తాళ ముడికండా నిండా కష్టపడి ఆయన వల్ల నడిని కూడా మాలదు. నలుగురు వాళ్ళు తూకుని వచ్చిదా ఆ గురువాయూర్ గుడిలో ఆయన్ని ఒక తావులో కూర్చోపెడతారు. అక్కడ నుంచి ఆ ఆ నొప్పి, ఆ వేదన తాళ ముడికండా ఏడిచి కష్టపడతారు. ఆయన ప్రార్థన చేస్తారు. అప్పుడు ఒక జోసియర్ దగ్గర పోయి వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని పిలిచి మీరు పోయి ఆ జోసియర్ని పోయి అడుక్కుని రండి, నా వాదనకి ఏమిదా తీర్వు అట్లా అనేసి చెప్పి పంపిస్తారు. ఆ శిష్యులు పోయి ఆ జోసియర్ని చూసి అడుక్కుని వస్తారు. వాళ్ళు చెప్తారు మీరు కృష్ణుడి పైగా పాటలు పాడమంటారు అట్లా అని చెప్తారు. దాని మళ్ళదా ఈయన పాడ ఆరంభిస్తారు. ఆయనకు మిగపెరియ నోయిని ఇచ్చి నిండా నిండా పెద్ద భాగ్యం ఇస్తారు. ఆయన ఒక్కొక్క పాట పాడి ముడిచిన వనగను కృష్ణుడిని వంగి చూస్తే ఆయన సరీని చెప్తారంట. దాని వనగదా అడుత పాటకు ఈయన పోతారంట. ఎంత పెద్ద భాగ్యం. కృష్ణుడే ఒక్కొక్క పాటని సరీ సరీని చెప్పిన వెనక అడుత పాటల్ని ఆయన పాడతారని అంటే ఎంత పెద్ద భాగ్యం. ఆ మారి ఆయనకు అంత పెద్ద నోయిని ఇచ్చి మన అందరికీ లోక జనాలకు నారాయణీయం అట్లానే పొక్కిషాన్ని ఇస్తారు. భాగవతుడియ సురుకందా నారాయణీయ. ఆ దాని మనం అందరినీ తెలుసుకోపెట్టినారు దేవుడు. ఆగ ఒక్కొక్క విషయంను ఒక్కొక్క కష్టాలను ఒక్కొక్క భాగ్యాన్ని ఇచ్చేదానికోసం దేవుడు చేస్తాడు. కుంది కృష్ణుణ్ణి వరం అడుగునంట. అన్నీ ముడిచిపోతుంది. భారత పోరంతా ముడించి రాజ్యం వీళ్ళ చేయికి వచ్చి రాజ్యాంగంలో ఉండంగా కృష్ణుడు ద్వారకేకి బయలుదేరుతారు. అప్పుడు కుందీదేవి వచ్చి కృష్ణుడిని అడుగుతారంట, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు ఇయ్యి అట్లా అనేసి. ఏమ్మా ఇంత కష్టాల నుంచి నిన్ను బయట తేవాలందనే ఇంత పెద్ద యుద్ధాలు ఇంత పెద్ద పోరంతా నడిచి అన్నీ ముడించిన వాడక తిరిగి నాకు కష్టాలు ఇయ్యని అడుగుతావే అత్త అట్లా అని అడిగితే, లేదు నాకు కష్టాలు వస్తూ ఉంటుందా, నేను నిన్ను తలుస్తానే ఉంటును, నేను నిన్ను తలిసేదా నువ్వు వచ్చి నన్ని కాపాడుతూ మమ్మల్ని కాపాడుతూ అనుగ్రహిస్తూ నీ దర్శనం నాకు దొరుకును, దాని నుంచి నాకు ఎప్పుడు కష్టాలు ఇయ్యి అట్లా అని అడుగుతుందంట కుందీదేవి. ఈ మరి ఒక కష్టాన్నించి దాని వనగ మిగపెరియ అనుగ్రహాన్ని ఇచ్చేదానికి కాచునుండాడు దేవుడు. ఆ మిగపెరియ అనుగ్రహాన్ని మనం పొందుకునేదానికి మనల్ని తగుది ఉడేవరుగా మార్చి మనల్ని పదపడితేదానిదా దేవుడు కష్టాలు ఇస్తారు. ఇది మాదిరి దండిగా బుద్ధిమదై వసుదేవరు వచ్చి దేవకి చెప్పి దేవుడు నీ దగ్గర వస్తాడనంటే నువ్వు దానికి తగినట్ల తయారవ్వాలని దాన్ని నీకు మనకి ఇంత కష్టం ఇస్తారు, దీన్ని ఏడ్చుకో అట్లా అని చెప్పి ఆరుదలుగా మాట్లాడతారు. ఈ మరింత నడుస్తూ ఉండగా మొదలు దేవుడు వచ్చి కృష్ణుడు అవతారం చేసేదానికి ముందుగా వసుదేవరి దగ్గర ముందు ఆయన ఆవిర్భవిస్తారు. ఆయన దగ్గర వచ్చి దాని వనకదా దేవకి గర్భంలోకి పోతారు. అంత అళవుకు ఒక భక్తిమాన్ వచ్చి వసుదేవర్ అంత భక్తిని మెచ్చి వాళ్ళిద్దరుடைய తపస్సుని భక్తిని మెంచిదా
మూడవదిసారిగా వాళ్ళకు ఒక బిడ్డగా కృష్ణుడు పుడతారు. ఇట్లంతా ఒయిటిగా నడుస్తుంది. ఇది మాదిరి ఉండంగా కంసుడుడి అక్రమం నిండా దాసి అవుతుంది. ఊంట సిరైల వేసేది, కొట్టేది, వనవాసం పంపించేది అనేసి నిండా అందరినీ కష్టపడుతాడు కంసుడు. ఈ కష్టాల నుంచి కాపాడు అట్లా అనేసి అందరూ అడుక్కుంటారు. భూమి భారం తగ్గించాలనేసి భూమాదేవి అడుగుతుంది. అందరి కోసమును భగవంతుడు అవతారం చేస్తారు. ఆయన అవతారం చెయ్యంగా చంకు చక్రాలతో గదై తామ్రపుష్పం అన్నీ పెట్టుకొని అవతారం చేస్తారు. ఆ మారి అవతారం చేసేటప్పుడు ఆ బిడ్డ అట్నే ఒక అழகு పెట్టకంగా ఉందింట. ఆ అழகு పెట్టకం నీల నిరంలా బుసుబుసు బుసుబుసుని తామరై పాదాలు, తామరై కళ్ళు, అంత ఒక అందంగా ఉందంట ఆ బిడ్డ. గొంతుల శ్రీవత్సంతో అన్నీ అதாவது లోకంలో ఉండే అழగంతా చేరి ఒక బిడ్డగా ఉంటే ఎట్లా ఉన్నా అంత అందంగా అవతారం చేస్తారంట. చంకు చక్రంతో గదైతో చూపిస్తారంట ఆయన రూపాన్ని. దీన్ని ముందు వసుదేవరు చూసేస్తారు. వసుదేవరు దేవకి చూస్తారు. వాళ్ళు ఇద్దరికిను ఆయన భగవంతుడు, ఆయనదా అవతారం చేసిండారు అనేది వాళ్ళకి తోచలేదు. వాళ్ళ బిడ్డ అట్లానే గమనందా వాళ్ళకు ఉంటుంది. అదిదా పాసత్తుడియ ఉచ్చం భగవంతుడిదా అట్లనేది వాళ్ళకి తెలుసునే. అయినాను ఆ పాసమైంది భగవంతుడు అనేదాన్ని మరిపించేస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్తారు భగవంతుడి దగ్గర, దేవుడా నీ చంకు చక్రానింతా మరచుగో, నువ్వు ఈ రూపంలో ఉంటే నిన్ను కంసుడు ఏమన్నా చేసేస్తుడు అట్లా అనేసి కంసన్నే అழிచిన వచ్చిన ఆ బిడ్డకు వాళ్ళు చెప్తారు. ఆ మరి వాళ్ళు చెప్తారు. అప్పుడుదా వసుదేవర్ చెప్తారు ఆழிమరై అట్లా అంటారు. ఆഴి అట్లా అంటే చక్రాయుధానికి ఆഴి అని పేరు. ఆழிమరై అట్లా అంటారు. ఆయన భయానికిను ఆయన ప్రార్థనకును అమ్మ నాయన ఇద్దరు అడిగేదానికిను ఆయన తన ఆయుధాలనింత మరచుకుంటారు. ఇప్పుడు ఆయన చంకుని ఆయన చేయిలో మరచుకుంటారు. ఆ ఉళ్ళం కైలనే ఆ చంకు చక్రాలని అన్నీ మరచుకుంటారంట. అందుకుదా ఆ చంకు చక్రం ఆ ముత్తిరేగలన్నినిమే ఆ రేగై మూల్యంగా ఆయన చేయిలో ఫుల్గా అట్లనే లోల పోసిందింట. ఆ చేతి లోపలనే అది పోయి మరిగిపోయింది ఆ చంకు చక్రాలు గదయిలంతా. దానించిదా కృష్ణుడు చెయ్యి కాళ్ళంతా చూసిమింటే చంకు చక్రం గదై తామర పుష్పాలు అన్నీ ఉన్నంట. ఆయన అమ్మ నాయన చెప్పిందో తనలోల ఆయన మరచుకుని దాని నుంచి అది అన్నీను రేఖైకలుగా తెలుస్తుందింట. అది మాదిరి అంత ఒక అన్బు, అంత ఒక పాసం వసుదేవరికి బిడ్డపైగా ఆయనోட పరివుదా ఈ దీంట్లో మనం తెలుసుకుంటాం. ఈ తిరుకోళూరు పెண் పిళ్ళై ఇది అన్నీ చెప్పేసి వసుదేవర్ మారి బిడ్డపైగా ఒక పాసం, ఒక పరివు, ఒక భక్తి నాకునిందా స్వామి? లేదే. భగవంతుడి పైగా అంత ఒక పాసమే నాకు లేదే, అంత ఒక పరివే లేదే, ఆ మాదిరింతా నేను నడుచుకోనే లేదే. ఆయన ఆ బిడ్డగా తన బిడ్డని బిడ్డగాదా చూసినారే కానీ భగవంతుడిగా తెలియలేదు. ఆ మరి ఈ వైతమానిది పెరుమాళని నే ఏ విధంగా ప్రార్థన చేయలే, తలుచుకోలే, అడగలే, ఏమే చేయలేదే స్వామి నేను. అట్లా అంత పరివు నాకునిందా, అంత పాసం నాకునిందా? నేను ఒక ముసలి పుழுకై స్వామి. నేను ఇక్కడ ఉంటే ఏమి, బయట ఊర్లో ఉంటే ఏమి, రెండుకి వేరుపడే లేదు. నేను ఇక్కడ ఉంటేనో అదేదా, బయట ఊరిపోతానో అదేదా స్వామి అట్లా అని చెప్పి రామానుజర్ చెప్తారంట. ఆయన ఇదన్నీ వినేసి ఎంత ఒక బుద్ధి ఈ బిడ్డకు, ఇంత చిన్న బిడ్డగా ఉంటే కూడా ఎంత అరివు అట్లా అనేసి ఆనందంగా దాని అంతా ఆయనను కృష్ణుడు కూడా బలరాముడుగా అవతారం చేసిన ఆయనదని ఆయనకు అన్నగానే పుట్టినారు కదా. ఆయన కృష్ణలీలాలని గురించింతా తలుసాను ఆనందంగా ఉండారంట. ఇది మాదిరి విషయాలంతా మనం తెలుసునేటప్పుడు మన వల్ల ఎంత వాళ్ళ అంత భక్తిని మనము చెయ్యాల. అదింత చెప్పించేదానికోసరంగా ఆచార్యులు మనకు ఈ మరి కథలు మూల్యంగా వివరం చెప్తారు. మనము మన వల్ల అయిన వరకు భక్తి చేసి భగవంతునుடைய అరుளுకు పాత్రలు అవుతామా.
జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.